Ladies and gentlemen, moving on to the most prestigious award of tonight. It's for outstanding contribution in Indian cinema. ఆయన చిత్రాలు వెండితెర అద్భుతాలు, ఆయన పాటలు మర్చిపోలేని జ్ఞాపకాలు, ఆయన శైలి అనుకరించే అసాధ్యం. 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ప్రయోగాలు, మరెన్నో ప్రత్యేకమైన చిత్రాలు. తెలుగు సినీ అభిమానుల కృష్ణుడిని అడవి రాముడిగా మార్చటం, ఇంద్రుడిని మంజునాథుడిగా చూపించడం, మన్మధుడిని అన్నమయ్యగా ఒప్పించడం ఆయనకే సాధ్యం. ఆయనే మన దర్శకేంద్రుడు కోవెలమూడి రాఘవేంద్రరావు గారు. Ladies and gentlemen, a special AV on దర్శకేంద్రుడు గారు కె రాఘవేంద్రరావు గారు. AV please. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగిపోతున్న ఓ దిగ్దర్శకుడైన 75 వసంతాల పడుచు బుల్లోడి జీవిత సారాంశం కూడా ఇదే. ఆయనే శతాధిక చిత్రాల దర్శకుడు, తెలుగు సినిమాకు గ్లామర్ నద్ది, వాణిజ్య విలువలను పెంచి జాతీయ స్థాయికి సగర్వంగా తీసుకెళ్లిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు. 1975లో బాబు చిత్రంతో దర్శకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టారు. 1977లో నందమూరి తారక రామారావు హీరోగా వచ్చిన అడవి రాముడు చిత్రంతో తన విశ్వరూపం చూపించారు. కమర్షియల్ ఫార్ములా అంటే తెలుగు చలనచిత్ర రంగానికి తొలి పరిచయమయ్యింది అడవి రాముడు చిత్రంతోనే అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ అనడం వినడం సినిమా ఇండస్ట్రీలో మనకు సర్వసాధారణం. అయితే నభూతో నభవిష్యతి అన్న చందాన స్టార్ డైరెక్టర్ అనే ఇమేజ్ మొదలయ్యింది మాత్రం దర్శకేంద్రుడితోనే అన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. 1997 నుంచి దర్శకేంద్రుడు మొదలుపెట్టిన ప్రయాణం భక్తిరస ప్రధానమైన సినిమా. అన్నమయ్య కీర్తనలను తెలుగు వారందరి నోటా పలికింపజేయడం, మంజునాథుడి లీలా విన్యాసాలను, శ్రీరామదాసుడి భక్తి పారవస్యాలను, పాండురంగడి కరుణామృతాలను, షిరిడీ సాయి మానవతా విలువలను, ఓం నమో వెంకటేశాయ అనిపించి అనిర్వచనీయమైన అనుభూతులతో సినీ ప్రేక్షక లోకాన్ని ముంచెత్తి కామిగాక మోక్షగామి కాడు అని వెండితెర రూపంలో నిరూపించిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో దర్శకుడిగా 108 సినిమాలు. భావితరాల మార్గనిర్దేశం కోసం బుల్లితెర కార్యక్రమం, డిజిటల్ మాధ్యమాల ద్వారా అమూల్యమైన తన దర్శకత్వ అనుభవ సారాన్ని రంగరించి సలహాల రూపంలో అందించడం, ఇలా తన జీవిత పయనాన్ని సినీ కళామతల్లి వైభవం కోసం అంకితమిచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి ఈ రోజు ఐఫా ఉత్సవంలో అరుదైన పురస్కారం అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు ఇండియన్ సినిమా లభించడం తెలుగు సినీ ప్రేక్షకులకు అందిన మహాభాగ్యంగా భావిస్తున్నాం. Ladies and gentlemen, to do the honors, మన రామదాసు గారిని, మన అన్నమయ్య గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. నాగార్జున అక్కినేని గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. రాఘవేంద్రరావు గారు నాకు గురువుగారే కాదు, తండ్రి లాంటి వారు. ఆయనతో ఎన్నో సినిమాలు చేశాను. అండ్ చేసిన ప్రతి సినిమా ఒక ఎక్స్పీరియన్స్. అండ్ ఎస్పెషలీ ఒక అన్నమయ్య లాంటి సినిమాని నన్ను తీసుకెళ్ళి ఒక నిన్నే పెళ్ళాడతా తర్వాత అన్నమయ్య లాంటి సినిమా చేసి
ఐ డోంట్ నో హౌ హీ థాట్ ఐ వుడ్ సూట్ ఇట్, బట్ హీ మేడ్ మీ డూ దట్. అంతేకాదు నాకు మోస్ట్లీ చెప్పాల్సింది ఏంటంటే, సెట్ మీద మేము వెన్ వీఆర్ షూటింగ్ అదొక ఇల్లు, ఒక పిక్నిక్ లాగా ఉంటుంది. అది వెంకీకి తెలుసు, ఇక్కడున్న ఆయనతో చేసిన వాళ్ళందరికీ తెలుసు. అండ్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే, ఎక్కువ క్లోజులన్నీ హీరోయిన్స్కి వెళ్తూ ఉంటాయి, మాకు రావు. బట్ చాలా జాగ్రత్తగా ఆయన్ని మస్కా కొట్టి కొంచెం ఆయనకి సోప్ వేసి క్లోజులు దించుకోవాలి. బట్ సార్, ఇట్స్ అ ఆనర్ అండ్ మై ప్రివిలేజ్. అండ్ నాదే కాదు, ఇక్కడ ఐఎమ్ గివింగ్ దిస్ అవార్డ్ ఫ్రమ్ ఆల్ ద తెలుగు ఇండస్ట్రీ అండ్ తమిళ్ ఇండస్ట్రీ అండ్ కన్నడ ఇండస్ట్రీ అండ్ మలయాళం ఇండస్ట్రీ అండ్ హిందీ ఇండస్ట్రీ. ఎవ్రీబడి నోస్ యూ. మీరంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అండ్ మీతో యాక్ట్ చేయాలి, మీ సినిమాల్లో ఉండాలి, ఎలా అయినా సరే ఉండాలి అనే తపన ఎంతోమంది ఆర్టిస్ట్లో ఉంటుంది. ఎందుకంటే యాక్టర్స్ అవ్వచ్చు, మేము అవార్డ్స్ రావచ్చు, కానీ ఒక మాస్గా చూపించే ఫస్ట్ డైరెక్టర్ మీరే. అండ్ అందరినీ టోటల్గా ABCDEF సెంటర్స్ అన్నిట్లోకి తీసుకెళ్తారు. అండ్ సార్, ఇట్స్ అ బిగ్ ప్రివిలేజ్ టు గివ్ దిస్ అవార్డ్ టు యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఐమ్ నాట్ ఆల్ ద బెస్ట్, ఐ విష్ యూ ఆల్ ద హెల్త్ మోర్ దెన్ ఎనీథింగ్. అండ్ ఇంకా సినిమాలు తీయాలి, రిటైర్ అయిపోతారు అని విన్నాను, నేనే అన్నాను, తప్పుగా అన్నాను, సారీ, ఏమనుకోవద్దు. సో మీరు ఆ పని మాత్రం చేయదు. నాని, సార్. రాణా సార్, కొంచెం మాటల్లో వీక్, మీ ఇద్దరు కొంచెం సపోర్ట్గా పక్కకు వస్తే. ఏమైనా తప్పు మాట్లాడితే కొంచెం కరెక్ట్ చేయాలి. బాబాయ్ చచ్చిపోదాం, పది వెళ్ళిపోయి కాక సార్. మీ ఇద్దరు అంటే చాలా ఇష్టం నాకు. బాబు చెప్తున్నాడు పిక్చర్ చెయ్యాలని. ఇప్పుడు సభాముఖంగా మీ ఇద్దరు నా పిక్చర్లో ఒకటి యాక్ట్ చేస్తానని చెప్పండి. ఇప్పుడే నాది ఒక చిన్న, అంటే నా చిన్నప్పటి నుంచి మీరు హీరోల్ని ఎలా చూసుకుంటారో విన్నాను స్టోరీస్కి. అండ్ స్క్రీన్ మీద హీరోయిన్స్తో ఎంత రొమాన్స్ ఉంటుందో అది చూశాను. మీ సినిమాలో ఏదో ఒక రకంగా చేయాలని దేవుని చాలాసార్లు కోరుకున్నాను. అయితే ఇచ్చాడు ఛాన్స్. ఏమి ఇచ్చారంటే, రాఘవేంద్ర గారు అల్లరి బుల్లోడు అని ఒక సినిమా తీశారు. అందులో త్రిష అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్లో త్రిష ట్రాలీ మీద అలా వెళ్తుంటే అవుట్ ఫ్రేమ్ నుంచి పూలు పడుతుంటే ఆ పూలు వేసి నేనే బొట్టలో పట్టుకుని వెయిటింగ్ సార్, మీరు ఎప్పుడంటే అప్పుడు రెడీ. ఈ కొత్త సంవత్సరంలో ఈ అవార్డు రావటం చాలా ఆనందంగా ఉంది. మా అన్నమయ్య చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే అన్నమయ్య సాక్షాత్తు వచ్చి నాకు ఈ అవార్డు ఇచ్చినట్టు అనుకుంటున్నాను. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అంటే ఎంతోమంది సపోర్ట్ ఉంటే కానీ రాదు. ముందు జ్యూరీకి థ్యాంక్స్. కానీ ఎవరెవరు సపోర్ట్ ఉందంటే, ఫస్ట్ నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. తర్వాత ఇన్ని పిక్చర్లు చేయడానికి కారణమైన నా ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉంది. అండ్ నాతో పాటు ప్రయాణం చేసిన నా టెక్నీషియన్ సపోర్ట్ ఉంది. అది కాకుండా మీరు చెప్పాలి అది కరెక్టో కాదు, ఎందుకంటే నా పిక్చర్లో చూసాం, చిన్నప్పటి నుంచి చూసాం అంటూ ఉంటారు. నేను బొబ్బిలి బ్రహ్మాండం లాంటి ఫ్యామిలీ డ్రామా తీసిన, దేవత లాంటి సినిమా తీసిన, ఫ్యాంటసీ తీసిన, భక్తి సినిమాలు తీసిన, ఏమి తీసినా అల్టిమేట్గా ఇందాక కూడా అంటున్నారు హీరోయిన్స్ గ్లామరు అది ఇదని. నిజంగా దాని గురించి ఫీల్ అవును. ఈ అవార్డు రావడానికి నాతో పనిచేసిన హీరోయిన్స్ అందరూ, వాళ్ళందరూ నేను వేసిన పళ్ళు పూలు ఆ బాధను తట్టుకుని నాకింత పేరు తెచ్చిపెట్టినందుకు నా హీరోయిన్స్ కూడా ఈ అవార్డు చెందుతుంది. కానీ ప్రస్తుతం నేను చేసిన దాంట్లో వెంకీతో ఫస్ట్ పిక్చర్ ఇంట్రడ్యూస్ చేసిన ఖుష్బూ వెంకీ స్టేజ్ మీద ఒకసారి రండి. నా ఫేవరెట్ డైరెక్టర్ రవిచందర్.
థ్యాంక్ యూ ఐఫా ఫర్ గివింగ్ మీ దిస్ అవార్డ్. అండ్ నెక్స్ట్ ఆర్టిస్టులు చాలా బాగా చేస్తున్నారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాంకర్స్ మటుకు నేను ప్రస్తుతం మీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.